సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం చూశారు. జనసేన టీడీపీ కలయికతో వచ్చింది. పైనుంచి బీజేపీ కూడా గట్టి సపోర్ట్ ఉంది. మరి కేంద్రం కూడా అన్నిటికీ ఓకే అంటుంది. ప్రాజెక్టులు అయినా కానీ డెవలప్మెంట్ అయినా మరి ఎలా ఉంది మీ అభిప్రాయం? ప్రస్తుతానికైతే చెప్పడానికైతే అన్నీ కూడా వాళ్ళు మాటలైతే చెప్తున్నారు. మరి అది ఆచరించడానికి మరి ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటి అనేది ఇంకా మనకి వాళ్ళు పైన ఎన్డీఏ ఉంది, కరెక్టే, మేము కాదంటలా. వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అంటే ఎంతవరకు అయ్యిద్ది అనేది కూడా కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నాం. ఎందుకంటే మెయిన్ ఏంటంటే కంపెనీస్ ఇంకా రాలా. ఒక్కటి కూడా కొన్ని వచ్చాయి కానీ అవి ఇంకా మనది భూమి పూజల కార్యక్రమాల దగ్గరే ఉన్నాయి కాబట్టి కదా టైం పట్టిద్ది. ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి అలాగ పైన సపోర్ట్ ఉంది కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఒక 20 to 30% చేయగలిగితే రాజధాని అనేది మ్యాక్సిమం ఇక ఆ 20 to 30% చేస్తే చాలు. ముందు మెయిన్ ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ గెలవడం అనేది అది ఉండాలి అంటే మెయిన్ ఆ 20 to 30% అనేది చేస్తేనే నెక్స్ట్ టైం వీళ్ళు ఓట్లు అడగటానికి కానీ లేకపోతే మనం ఓట్లు వేయటానికి కానీ వాళ్ళు అరగటానికి అర్హులు, మనం వేయటానికి అర్హులు ఉంటాం. అది ఒకవేళ కేంద్రం కూడా ఒకవైపు ఏమో జమిలీ ఎన్నికల కసరత్తు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుంది. ఒకవేళ 2027లో ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని రాష్ట్రంలో మళ్ళీ ఒకవేళ మాజీ ప్రభుత్వాలకు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తమ యొక్క స్థానాలను కోల్పోకుండా చూసుకుంటుంది కదా. జమిలీ ఎన్నికలు వస్తే అంటే వీళ్ళకి అంటే మన రాష్ట్రానికి కేంద్రం నుంచి పక్కన పెట్టేస్తే మన రాష్ట్రం వరకు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ పాత గవర్నమెంట్ని చూసాం కాబట్టి ఎవరికాళ్ళకి ఏంటంటే ఇప్పటికీ కూడా వాళ్ళు మారట్లా. ఇక మారకపోవడం కారణం ఏంటంటే మేము అట్లాగే బిహేవ్ చేస్తాం, మేము అట్లాగే రౌడీజం చేస్తాం అనే టైప్లోనే మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా. నో చేంజ్ దాంట్లో. ఇప్పుడు మనం ఈ 1 yearలో మనం మాట్లాడుకున్నప్పుడు ఈ గవర్నమెంట్లో సరే మేము ఓట్లు వేసామా ఓట్లు అనేది సెకండరీ. మనం ఈ 1 yearలో కూడా ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడిన ఒక్కరిని చూపిండి, ఒక్కరు కూడా లేరు. సో ఏంటంటే ఇది చూసినా వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పటికీ కూడా మేము అలా చేస్తాం, మేము అట్లాగే చేస్తాం, మేము చీకట్లో చేసినట్టు చీకట్లో చేయాలి అని డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఇంకెవరన్నా కూడా ఓటేస్తారా? ఏరుగా. ఇదే విషయంలో చూస్తే మరి మాజీ మంత్రి గారికి సంబంధించి ఎంపీ ఆయన కూడా మొన్న శనివారం అరెస్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే లిక్కర్ కేసు 3,500 కోట్లు ఖజానాకు రాకుండా పక్కదారి పట్టిని అంటున్నారు. మరి 14 రోజుల రిమాండ్ వచ్చే ఆగస్టు 1కి మళ్ళీ వాయిదా పడింది కేసు. ఎలా ఉండబోతుంది? గట్టిగా తీసుకుంటుందా ఎన్డీఏ దీని మీద? మరి ఎలా ఉండబోతుంది? తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఏం చేసినా చెల్లుబాటు అయ్యిద్ది అనే కాకుండా ఈ గవర్నమెంట్ అనే కాదు ఎనీ గవర్నమెంట్ ఏంటంటే మనం నోరదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి, చేసే పనులు ఒళ్ళు దగ్గర పెట్టి చేసుకోవాలి. చేస్తేనే చట్టం తను చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఏదైనా ఏంటంటే సార్ ఫైల్ ఆల్రెడీ అమిత్ షా గారి దగ్గరికి ఎప్పుడో వెళ్ళింది. మరి A4గా ఈయన ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి గారి పేరు వినిపిస్తుంది. కఠిన చర్యలు ఉంటాయి అంటారా లిక్కర్ కేసుకు సంబంధించి? లేదా జస్ట్ ఏదో ముందు నాయకులను పెట్టినట్టే పారదర్శకంగా ఉండకపోవచ్చు అంటారా? ఇక అవన్నీ సార్ మెయిన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసినా కూడా యాజ్ పర్ లానే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి మేము చేస్తుందని అనుకుంటున్నాం. మరి చేస్తుందా చేయదా అనేది పైన ఇక చూసుకోవాలి. ఇక ఏంటంటే సార్ ఇప్పుడు ఇంత 3,500 కోట్లు అంటే మామూలు విషయం కాదు. మరి ఖజానాకు లేకుండా పక్కకి వెళ్ళడం వల్ల ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయి. పాత అప్పులు తీర్చాలి, ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలి, డబల్ చెప్పున్నారు. అప్పుడు 60,000 అవుతుంది, ఇప్పుడు 120,000 కోట్లు అవుతుంది. మరి ఎలా ఉండబోతుంది? తదుపరి సంపద సృష్టికి మార్గాలు సింగపూర్ పర్యటనలో ఉండబోతున్నారు ఒక 5 రోజులు బాబు గారు. ఎలా? మెయిన్ ఏంటంటే బాబు గారు నమ్మటానికి కారణం ఏంటంటే ఒకటే కారణం. ఆల్రెడీ హైదరాబాద్ మనం చూస్తున్నాం కూడా, చూసాం కాదు చూస్తున్నాం కూడా. ఆ నమ్మకంతోనే వేసాం. మనకేదో అద్భుతాలు జరిగిపోతాయని కాకుండా అట్లీస్ట్ 2050 కన్నా 2000 అదే ఆయన 2047 వరకన్నా కూడా మనం ఏంటంటే ఈయన చేసేవి అప్పుడు కనిపిస్తే కానీ ఇప్పటికిప్పుడు రిఫ్లెక్ట్ అవుద్దని మాత్రం మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు. ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పారు ఈ వారం రోజుల పర్యటన నిమిత్తం. ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు దక్షతగా చేయగలుగుతారు? అన్నిటి మీద అవగాహన వచ్చిందంటారు ఇప్పుడు? ఆయనకు ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉన్నాడు సార్, ఒక క్లారిటీగా ఉన్నాడు, క్లారిటీగా చేస్తున్నాడు కూడా. ఆయన్ని వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక 10 years ఆయన ఆల్రెడీ చూసి ఉన్నాడు తప్పు ఎక్కడ జరుగుతుందో ఆయనకి తెలుసు. యాక్చువల్లీ ఏంటంటే తక్కువ ఆ మూలాలకు వెళ్ళి క్లియర్ చేస్తాడని అనుకుంటున్నాం మేము. 4 ఏళ్ళు లాస్ట్ క్వశ్చన్ సార్, 4 ఏళ్ళు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 20 లక్షల ఉద్యోగాల్లో ఎంతో కొంత అయినా ఫుల్ఫిల్ అవుతాయా? ఎందుకంటే నిరుద్యోగ వృత్తి అంటున్నారు, అది ఓకే, అది పక్కన పెడితే కనుక స్కిల్ డెవలప్మెంట్, ఐటీ సెక్టర్, ఇండస్ట్రీస్ ఎలా ఉండబోతుంది? ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపేయాలి సార్. ప్రతి ఒక్కడు కూడా డబ్బులు ఉద్యోగ ప్రతి అసలు ఇవన్నీ వేస్ట్ సార్. ఇప్పుడు మనం ఏంటంటే సంపాదించుకునే స్తోమత సంపాదించుకునే శక్తి ఇవ్వాలి, కానీ మేము ఫ్రీగా డబ్బులు ఇస్తాం, వాళ్ళకి డబ్బులు ఇస్తాం, వీళ్ళకి డబ్బులు, అసలు అలా ఇచ్చే పాత గవర్నమెంట్ పడిపోయింది. అసలు ఆ డబ్బులు కాన్సెప్ట్ అనేది లేకుండా మ్యాక్సిమం ఏంటంటే మనం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ డెవలప్మెంట్నే మన కాపాడిద్ది, మన తరాలని కాపాడిద్ది, మనం సంపాదించుకోవచ్చు, మన చుట్టూ కూడా సంపాదించుకునే ఇది రావాలంటే ముందు ఆ మెయిన్ అనేది ఏంటంటే ఆ అమరావతి అనేది ఒక 20 to 30% కంప్లీట్ అయితే ఇవన్నీ వెళ్ళిపోతాయి సార్, ఏముండవు.